ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ ఎ మంత్ రిజల్ట్స్ అంటే ఒక నెలలో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే ఏ రిజల్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా వెయిట్లో అయితే చేంజెస్ వస్తాయండి, బ్లడ్ షుగర్ లెవెల్లో చేంజెస్ వస్తాయి, మన పీసీఓఎస్లో చేంజెస్ వస్తాయి, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్లో చేంజెస్ వస్తాయి. డెఫినెట్గా ఒక పీసీఓఎస్ పర్సన్ 1 మంత్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి కొంత వెయిట్ లూజ్ అయితే వాళ్ళకి ఏ మెడిసిన్ వాడకుండా హెల్దీ పీరియడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒక ఒబీస్ పర్సన్ వెయిట్ లాస్ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే వాళ్ళకి ఇంచ్ లాస్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి, ఫ్యాట్ లాస్ కనిపిస్తుంది, వెయిట్లో కూడా 3 to 4 kgs వరకు ఈజీగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. అండ్ దెన్ ఒక డయాబెటిక్ పర్సన్ 1 మంత్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే వాళ్ళ ఫాస్టింగ్ లెవెల్స్లో, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్లో అండ్ HbA1c లెవెల్స్లో కూడా డెఫినెట్గా చేంజెస్ అయితే కనిపిస్తాయి. అండ్ అవి అయితే కొంచెం డ్రాస్టిక్గానే తగ్గుతాయి. బట్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనం స్టాప్ చేసి అగైన్ నార్మల్ డైట్ వచ్చేసాము అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎంతైతే లాస్ అయ్యామో బౌన్స్ బ్యాక్ అనేది ఈజీగా జరుగుతుంది. లేదు మన ఏ రిజల్ట్ కోసం అయితే మనం ఏదైనా క్లినికల్ కండిషన్లో ఏ రిజల్ట్ కోసం అయితే స్టార్ట్ చేస్తామో అది కూడా రివర్సలే అవుతుందండి. అలా కాకుండా దాన్ని కొన్ని మంత్స్ వరకు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అదర్ డైట్స్తో కంపేర్ చేస్తే, దాన్ని కీటో ఆర్ అదర్ డైట్స్తో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కొన్ని నెలల పాటు చేసుకోవచ్చు అండి. చాలా హెల్తీగా ఇయర్స్ వరకు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేసుకోవచ్చు కూడా. అండ్ దాని మీద స్టడీస్ కూడా బాగున్నాయి కంపేర్ చేసుకుంటే. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది పర్మనెంట్గా వస్తుంది. అండ్ మోరోవర్ మనం ఇప్పుడు ఈటింగ్ పీరియడ్ అనేది 8 hours ఉంది. ఆ 8 hoursని 1 month చేసామంటే మనకు కొంత హ్యాబిచువల్ అవుతుంది అది. అదే పని మనం 6 months చేసుకున్నాము అంటే ఇంకొంత హ్యాబిచువల్గా మారి తర్వాత ఇంకా అదే లైఫ్ స్టైల్గా మార్చుకొని దాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతాం. డెఫినెట్గా లైఫ్ స్పాన్ అయితే మనం పెంచుకోవచ్చు అండి దాని ద్వారా కూడా. అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే వాతం నొప్పులు, వాపులు, కాళ్ళ జాయింట్స్లో కొంచెం నీరు పట్టినట్టుగా ఉండడం అండ్ డే మొత్తం కూడా కొంచెం బాడీ పెయిన్స్ అవి ఎక్కువగా ఉండడం అంటే బాడీ ఇన్ఫ్లమేషన్లో ఉన్నట్టు అర్థం. ఆ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ వర్క్ అంటే కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్ని నెలల వరకు చేయొచ్చు, ఎలా చేసుకోవచ్చు అంటే కనుక ఫర్ వెయిట్ లాస్ కోసం, ఓన్లీ వెయిట్ లాస్ కోసం 1 month చేసిన తర్వాత డెఫినెట్గా అయితే కొంత రిజల్ట్ చూస్తామండి. 3 to 4 kgs ఫీమేల్లో చూస్తాము, 4 to 5 kgs మేల్లో చూస్తాము. అకార్డింగ్ టు దేర్ హైట్ను బట్టి ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు కొంచెం త్వరగా తగ్గుతారు అండ్ ఎక్కువ BMI ఉన్న వాళ్ళు కూడా కొంచెం త్వరగా తగ్గుతారండి. లేదు కొంచెం తక్కువ BMI ఉంది మనకంటే, మనం తగ్గాల్సిన దానికంటే కూడా ఒక 7-8 kgs మాత్రమే తగ్గాలి. మనం ఓవరాల్గా మనం ఉన్న వెయిట్ కంటే ఎక్సెస్ ఒక 7-8 kgs ఉన్నాము అంటే వాళ్ళకి మంత్కి 2 kgs వరకు వెయిట్ లాస్ కనిపించవచ్చు. లేదా వాళ్ళ మెటబాలిజంని బట్టి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి మేబీ 1 kg కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఎన్ని నెలలు చేసుకోవచ్చు అంటే 1 monthకి మనం డెఫినెట్గా క్యాలరీస్లో చేంజెస్ అయితే చూపించుకోవాలి. ఫస్ట్ మంత్ మనం 1600 తీసుకున్నాము క్యాలరీస్ అంటే సెకండ్ మంత్లో 1500 క్యాలరీసే పెట్టుకోవాలండి. థర్డ్ మంత్లో మనం 1400 క్యాలరీసే పెట్టుకోవాలి. అలా 100 మనం మైనస్ చేసుకుంటూ వెళ్తేనే వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా కనిపిస్తుంది. ఒక 3 to 4 months చేసిన తర్వాత మనం బ్రేక్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 15 days లేదా 1 month వరకు కూడా మెయింటెనెన్స్ డైట్ అంటాం. అంటే ఈ తగ్గిన క్యాలరీస్ని అండ్ తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం. ఆ మెయింటెనెన్స్లో 1 or 2 kgs గెయిన్ అవ్వచ్చు కూడా. ఇన్ కేస్ అది గెయిన్ అయినా కూడా నష్టం అయితే ఉండదండి బాడీకి. ఆ 1 month మెయింటెనెన్స్ డైట్లో డ్రాస్టిక్గా అయితే మాక్సిమం ఎవరు గెయిన్ అవ్వరు, ప్రాపర్గా చేసిన వాళ్ళు గెయిన్ అవ్వరు. ఆ మెయింటెనెన్స్ డైట్ పెట్టుకొని అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అగైన్ ఒక 2-3 months అలా కంటిన్యూ చేసుకొని మళ్ళీ ఒక 1 month మెయింటైన్ చేసుకోవడం, అలా బ్రేక్ ఇచ్చుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు.